పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. పహల్గామ్ ఉగ్రదాడి ఘటనలో అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. 26 మందిని బలికొన్న పహల్గామ్ ఉగ్రదాడికి బాధ్యత వహించిన టీఆర్ఎఫ్ ను ఉగ్రవాద సంస్థగా అమెరికా ప్రకటించింది. టీఆర్ఎఫ్ ను విదేశీ ఉగ్రవాద సంస్థ ప్రత్యేకంగా నియమించబడిన గ్లోబల్ టెర్రరిస్ట్ గా ప్రకటిస్తోందని అమెరికా విదేశాంగ శాఖ కార్యదర్శి మార్కో తెలిపారు. 2008 ముంబై దాడుల తర్వాత భారత పౌరులపై జరిగిన అత్యంత ప్రాణాంతకరమైన ఉగ్రవాది దాడి పహల్గామ్ దాడి అని అమెరికా అధికారులు పేర్కొంటున్నారు. కాశ్మీర్ రెసిస్టెన్స్ అని కూడా పిలువబడే రెసిస్టెన్స్ ఫ్రంట్ పహల్గామ్ లో జరిగిన దాడికి బాధ్యత వహించింది. అయితే కొన్ని రోజుల తర్వాత ఆ గ్రూప్ తన ప్రకటనను ఉపసంహరించుకుంది. ఉగ్రదాడితో తమకు ఎలాంటి సంబంధం లేదని కూడా ప్రకటించింది. అమెరికా విదేశ ఉగ్రవాది సంస్థగా గుర్తించిన ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా భారత మరియు ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో అనేక ఉగ్రవాద దాడులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటోంది. 2008 నవంబర్లో ముంబైలో జరిగిన 3 రోజుల విధ్వంసకర ఉగ్రదాడిలో కూడా ఈ సంస్థ ఉందని తెలిపింది. ఇమిగ్రేషన్ అండ్ నేషనాలిటీ యాక్ట్ లోని సెక్షన్ 219 మరియు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ 13224 ప్రకారం టీఆర్ఎఫ్ దాని అనుబంధ మారుపేర్లను ఇప్పుడు అధికారికంగా లష్కరే తోయిబా యొక్క ఎఫ్టీఓ ఎస్డీజీటీ హోదాకు జోడించారని రూబియో పేర్కొన్నారు. ఫెడరల్ రిజిస్టర్ ప్రచురించిన తర్వాత హోదా సవరణలు అమల్లోకి వస్తాయని కూడా వివరించారు.